హాయ్ అండి. ఈరోజు నేను సండే స్పెషల్గా ఈరోజు పాయసం అయితే చేయబోతున్నానండి. పాయసం అంటే ఇప్పుడు చేస్తున్నారు అటువంటి పాయసం కాదండి. డ్రై ఫ్రూట్స్ గట్టి ఏమి వేసుకోకుండా పూర్వకాలం మన పెద్దోళ్ళు పాయసం ఎలా చేసేవారు ఏంటనేది నేను ఆ రకంగా అయితే చేసి చూపిస్తానండి. పాయసానికి ఏమేమి కావాలో ఒకసారి అయితే చూడండి. మీరందరూ నా ఛానల్ చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇస్తలేదండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటలేదు. అందుకని నాకు వీడియోస్ అయితే సరిగ్గా పెట్టబుద్ధి అవుతలేదండి. ఇంకెన్ని రోజులు ఉన్నా కానీ లేదు, సబ్స్క్రైబ్ పెరుగుతలేదు, లైక్ ఎత్తలేదండి. ఇంకా అందుకని నేనైతే వీడియోస్ అయితే ఇంట్రెస్ట్గా పెట్టలేకపోతున్నానండి. ఇంకా ఈరోజు అయితే నా వీడియో చూసింది ఎవరైనా కానీ ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇగోండి చిక్కడ పాలు అయితే 1 లీటర్ అయితే తీసుకున్నానండి. నేను లీటర్కి సరిపడకైతే పాయసం అయితే చేస్తానండి ఈరోజు. ఇదిగోండి బెల్లం అయితే 3/4 కేజీ అయితే తీసుకున్నాను. ఇదిగోండి దారుగా ఫ్రై చేసి పెట్టుకున్నానండి సేమియాలు. ఇదిగోండి ఒక సోడా బియ్యం అయితే తీసుకున్నానండి. పెద్ద సగ్గు బియ్యం అయితే నానబెట్టేసుకున్నాను. ఇదిగోండి యాలకుల పొడి, ఇదిగోండి ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి అండి. పెద్దోళ్ళు ఎలాగైతే చేసేవారు చాలా రుచిగా అయితే చేసేవారు పాయసం, అలా అయితే చేసి చూపిస్తానండి మీకు. నేను ఈ పాయసం మా నాన్నమ్మ దగ్గర అయితే నేర్చుకున్నానండి. మా నాన్నమ్మ అయితే ఇంకా రైతుల ఇంటికైతే పనికి వెళ్ళేది, అక్కడైతే చూసి నేర్చుకుని మా నాన్నమ్మ అయితే మాకు ఇలాగే వండి పెట్టేదండి. అయితే మనకి డ్రై ఫ్రూట్స్లు గట్ట వచ్చి ఇంకా మనం సేమియా చేసుకున్న పాయసం చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకుంటున్నామండి. కానీ ఇది వరకు అయితే అలా డ్రై ఫ్రూట్స్లు గట్ట ఉండే కాదు. అప్పుడు పూర్వకాలంలో నానమ్మలు అందరూ ఈ రకంగా అయితే న్యాచురల్గా చక్కగా ఇలాగే చేసేవారండి పాయసం. కానీ నెయ్యి మట్టికి ఎప్పుడూ ఉండేది, అందుకు నెయ్యి మట్టికి వేసుకునేవారు. నెయ్యి అయితే పాయసంలో వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు ఇంకా అందరూ డ్రై ఫ్రూట్స్, కొజ్జారం, ఎండు కొజ్జారం అన్నీ వేస్తున్నారండి పాయసంలోనూ. ఇంకా అలా కాకుండా మన నాయనమ్మలు ఎలా చేసేవారు ఏంటనేది నేను అది చేసి చూపిస్తాను చూడండి. అయిగండి పాలు చూడండి చక్కగా పొంగిపోనియండి. మన పాలు పొంగిన తర్వాత చక్కగా నానబెట్టుకున్న బియ్యం అండి ఇవ్వండి. చక్కగా అన్నం అయితే ఉడికిపోయింది పాలులోను. ఇప్పుడు సగ్గుబియ్యం అయితే వేసేసుకుంటున్నాను. నానబెట్టిన సగ్గుబియ్యం,
సగ్గుబియ్యం సేమియాలు కూడా ఉడికిపోయినాయండి. చిటికుడు ఉప్పు వేసుకుంటే మనకి చాలా టేస్ట్గా ఉంటుందండి. పాయసం అనేది ఉప్పు వేసుకోవాలి. ఇవన్నీ యాలకుల పొడి. యాలకుల పొడి ఎక్కువగా వేసుకుంటే మనకి స్మెల్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా పాయసం అయితే అయిపోయినట్టే. అసలు టేస్ట్ అనేది మామూలుగా లేదండి, చాలా బాగుందండి. మన పూర్వకాలం అయితే పాయసం అనేది ఇలాగే వండుకునేవారండి. మనం సాల్ట్ కూడా వేసుకున్నాం కదండి, చాలా రుచిగా ఉంది.
అన్నను చెందే తొందరగా మనకు